అందరికీ నమస్కారం. మనం ఈరోజు సౌందర్యలహరి నుంచి 100వ పద్యం చదువుకుందాం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభి సలిలనిధిసౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. దీనికి తాత్పర్యం చదువుకుందామా? అర్థమును: హే వాచాం జనని, వాక్ప్రపంచమునకు తల్లి, ఏ విధముగా తనకు సంబంధించినవే అయిన దివిటీల యొక్క జ్వాలలచే సూర్యునికి కర్పూరహారతినిచ్చుటయో, ఏ విధముగా తనకు సంబంధించినవే అయిన చంద్ర ఉపజలలవై స్రవించు చంద్రకాంత శిలా జల బిందువుల చేత సుధాసూతే చంద్రునికి అర్ఘ్యము సమర్పించుటయో, ఏ ప్రకారము తనకు సంబంధించినవే అయిన జలముల చేత సముద్రునకు తృప్తి కొరకు తర్పణము చేయుటయో, ఆ ప్రకారము నీ వలన ఉత్పన్నములైన వాక్కుల చేత నీకు ఈ స్తోత్రము స్తుతి చేయబడుచున్నది. వాక్ప్రపంచమునకల్లా తల్లివగు ఓ దేవి భగవతి, తన సంబంధము వలననే జ్వలించు దివిటీల జ్వాలల చేత సూర్యునికి హారతినిచ్చుట ఎట్లో, అట్లే తన సంబంధము వలనే స్రవించబడు చంద్రకాంతాశిలాజల బిందువుల చేత చంద్రునికి అర్ఘ్యము సమర్పించుట ఎట్లో, అట్లే తనకు సంబంధించినవే అయిన సముద్రోదకముల చేతనే ఆ సముద్రునికి తృప్తికి తర్పణము చేయుట ఎట్లో, అట్లే నీ అనుగ్రహం వలన నీ స్వరూపములో నా నుండి వ్యక్తమగు వాక్కుల కూర్పులచే ఈ స్తుతి నీకు నా చేత చేయబడుచున్నది. జగన్మాత, నా ఈ వాక్కు నీ అనుగ్రహదత్తమే. సూర్యభగవానుని దివిటీ కాంతిలో చూపించినట్లు, చంద్రునకు చంద్రకాంత శిలలతో అర్ఘ్యమిచ్చినట్లు, సముద్రనుకు ఆ జలముతోనే తర్పణమిచ్చినట్లు, నీవు ప్రసాదించిన విద్యతో నిన్నే స్తుతించుతూ అహంకరిస్తున్నాను. నన్ను మన్నించు తల్లి. తల్లి, నేనింతవరకు నిన్ను చేసిన స్తోత్రమంతా నీవు నాకిచ్చిన వాక్కుల చేత, నీవిచ్చిన జ్ఞానం చేత, బుద్ధి చేత చేసినదే. ఈ స్తోత్రమంతా కూడా సూర్యుడికి దివిటీ వెలిగించినట్లుగా, చంద్రకాంత శిలల నుండి జాలువారే బిందువుల చేత చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లుగా, సముద్రంలోని జలం తీసి సముద్రుడికి తర్పణలిచ్చినట్లుగా ఉన్నది. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య కృత సౌందర్యలహరి. సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మదిన జయంతి సందర్భంగా కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ వారి జగద్గురు బోధలు అనే ఆల్బం నుంచి అహమే లేని ఆదిశంకరులు అనేది చదువుకుందామా? ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. జనని వాచాం స్తుతిరియం. 100 శ్లోకాలు కల సౌందర్యలహరిలో చివరిది ఈ శ్లోకం. సౌందర్యాన్ని ఒకరు చూపనక్కర్లేదు, అది స్వతహాగా కనపడే వస్తువు. కన్నులకు ఆనందమిచ్చేవి కొన్ని, చెవులకు ఆనందమిచ్చేవి కొన్ని. శబ్దమాధుర్యం శ్రవ్య సౌందర్యం కలది. భగవత్పాదులు రాసిన సౌందర్యలహరి వంటి సుందరమైన కావ్యం అరుదు. ప్రపంచంలో అందంగా ఉన్నవని మనం అనుకునే వస్తువులన్నీ
అంబికా కటాక్షలేశ మాత్రాన పుట్టినవే. సౌందర్య దేవతయే అంబిక. ఆమె అనుగ్రహం చేతనే ఆచార్యుల వారి వాక్కు సౌందర్య లహరియై, లహరి అంటే ఏరు, ఏరు అంటే ఒక చిన్న నది లాంటిది, ప్రవహించినది. సుందరములైన పురాతనపు శిల్పములు భగ్నమైతే పోయిన భాగములను పూరిస్తామని ఏవైనా తెచ్చి అతికిస్తే బాగుంటుందా? బాగుండదు కదా. అలాగే బ్రహ్మదత్తమైన సౌందర్యం కలవారి కృతులలో ఒక మాటకు బదులు మరొక మాట వాడి చూద్దామని చూస్తే అతకదు. ఆ లోపం లోపంగానే నిలిచిపోతుంది. భగవత్పాదుల సౌందర్యలహరి కూడా అట్టిదే. ఇట్టి కావ్యరత్నమును సృజించిన ఆచార్యుల వారికి నేను రాశాను అనే అహం లేశ మాత్రము కనిపించదు. సంక్రాంతి నాడు సూర్యుని వెలుగులు ప్రసరించే చోటు గోమయంతో శుద్ధి చేసి ముగ్గులు తీర్చి దాని నడుమ సూర్యబింబమును వ్రాసి చెరకు, చక్కెర, పొంగలి, కొబ్బరికాయ ఈ మొదలైన వాటిని నివేదనం చేసి సూర్యునికి నమస్కరించి నీరాజనం ఇస్తాం. కప్పురపు వెలుతురు ఎక్కడ? సూర్యప్రకాశం ఎక్కడ? అటువంటి సూర్యుడికి మనం ఇచ్చే నీరాజనం ఏపాటిదండి? 10 నాళ్ళు వరుసగా పొద్దు పొడవకపోతే 10 రోజులు గనక వరుసగా సూర్యుడు కనిపించకపోతే కర్పూరం కూడా వెలగదు. అంబికా కరుణాకటాక్షాన చెప్పబడిన సౌందర్యలహరి ఆమెకే అర్పించటం కూడా సూర్యునికి ఇచ్చే నీరాజనం వంటిది. సూర్యకిరణాలు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. కానీ వానిని ఒక భూతద్దంలో కేంద్రీకరించి కింద బోరగు దూది నుంచితే దూది మండిపోతుంది. కేంద్రీకరణం వల్ల సూర్యరశ్మికి అంత దాహక శక్తి ఏర్పడుతుంది. అట్లే స్వామి సర్వవ్యాపకుడు అయినప్పటికీ భక్తులను అనుగ్రహించటం కోసం ఆలయాలలో ప్రతిష్ఠింపబడి ఆర్తత్రాణ పరాయణమూర్తి అయి ఉంటాడు. ఆ పరమాత్మ అనుగ్రహం లేనిదే ఏ కార్యము జరగదు. మనం అనుక్షణం చేసే ఊర్పులు, నిట్టూర్పులు సైతం ఆయన కృపచేతనే. మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా మహాశక్తి మనలో ఉంటేనే కానీ చేయలేము. ఆ శక్తి లేనప్పుడు ఏమీ లేదు. చరాచరాలన్నిటికీ అధిష్టాత్రి అయిన అన్నిటినీ నడిపే ఆమెకే పరాశక్తి అని పేరు. అన్నిటికీ కారణం ఆమె. ఆమె ఆధారశక్తి, అనంతశక్తి, సర్వవ్యాపిక అయిన అచింత్య శక్తి అయిన ఆమె మహాతపస్సంపన్నులైన ఋషుల చేతను మహనీయుల చేతను ఆలయాలలో ప్రతిష్ఠ చేయబడి ఆయా క్షేత్రాలలో తీర్థాలలో విశేష అనుగ్రహ సమర్థయ్యై కేంద్రీకృతమైన రశ్మి వలె ప్రకాశిస్తూ ఉన్నది. సూర్యోపమానం వదిలి చంద్రోపమానం చేసి చూద్దాం. చంద్రుడు ఉదయింపగానే ఆ చలి మరిలో వెన్నెలలో చంద్రకాంతశిల అమృతం స్రవిస్తుందట. ఈ సూర్యకాంత చంద్రకాంత శిలల నిజానిజాలు వైజ్ఞానికులకి వదిలేద్దాం. ఈ నమ్మిక చాలా రోజుల నుంచి వస్తోంది, అనుసృతంగా వస్తున్నది. మిణుగురు పురుగులను, రాత్రి మిలమిలా మెరిసే జ్యోతిర్లతలు అనే లతా విశేషాలను పరికించి చూస్తే మనకి ఈ శిలల విషయం ఆశ్చర్యమేం కాదు. చంద్రకాంత శిల చంద్రుని అమృతకిరణముల స్పర్శచే కరిగిపోతుంది అని అనుకుందాం. ఇది వాస్తవమే కావచ్చు. ఒకవేళ చంద్రుడే లేకపోతే? సౌందర్య దేవతవు నీవు. వాక్కనే అమృతానికి వారధి అయిన వాగ్దేవివి కూడా నీవే. ఆ సారస్వత సముద్రంలోని జలకణమే నా వాక్కులో ఉన్నది. నీవు లేకపోతే, నీ అనుగ్రహం లేకపోతే వాక్ సంపత్తి నాకేది? అమృతం కురిసేవాడు చంద్రుడు. అతడు అమృత కిరణుడు, తాపహారి. నా కృతి దివాకరునికి ఎత్తిన దివ్యవలే చంద్రునికి ఇచ్చిన చంద్రకాంత శిలా సలిలార్ఘ్యం వలె ఉన్నది. సముద్రం దగ్గరికి వెళ్ళి దానిలోని ఉప్పు నీరే తీసుకుని ఆపోహిష్ట అని స్నానము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము చేసినట్లవుతుంది అని భగవత్పాదులు ఈ శ్లోకంలో రాశారు. దానికి అర్థం అన్నమాట. మనం మొదట చదువుకున్నాం కదా ఆ శ్లోకానికి, ఆ సౌందర్యలహరి ఆఖరి శ్లోకానికి ఇది అర్థం. మనం అనుదినము ఎన్నో పనులు చేస్తున్నాం. ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను అనే అహంభావం కలగటానికి
ఏమాత్రం ఆస్పదం లేదు. నిరభిమానం కలగాలి. కొందరు నిజంగానే నిరభిమానులై ఉంటారు. నేను నిరభిమానిని అన్న అభిప్రాయం తనకు ఉంటే అది కూడా ఒక అభిమానమే. అందుచేత అతి జాగ్రత్త అత్యవసరం. కొంచెం ఆలోచించి చూద్దాం. మనం దేన్ని చూసి అహంభావం పొందాలి? మనకు ఏ పని కావలసి ఉన్నా శక్తి అవసరం. ఆ శక్తి ఎవరు? అంబికే కదా. ఆమె నిండు సముద్రం వల్లే ఉన్నది. మన శక్తులన్నీ ఆ సముద్రంలోని కణలేశమే. ఆమె కృప వలననే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఇన్ని పనులు చేస్తున్నాం. ఈ నిజం గ్రహిస్తే అహంకారానికి తావేది? ఆచార్యుల వారిది, అనగా శంకరాచార్యుల వారిది ఒక అపూర్వమైన అవతారం. సత్యదర్శనానికి తహతహలాడేవారు ఆచార్యుల వారిని అనుగమించేది. తత్వజ్ఞానం తెలుసుకొనగోరేవారు ఆచార్యుల వారి గ్రంథాలను చూచేది. వారికి గల గౌరవం అసమానం. వారి గ్రంథాలకు గల ప్రశస్తి అత్యధికం. వారి కీర్తి భారతదేశమే కాక విదేశాలకు కూడా ఎప్పుడో పాకిపోయింది. సయామ్, కంబోడియా దేశాలలో పురావస్తు పరిశోధకులకు కొన్ని ప్రాచీన సంస్కృతి శిలాశాసనాలు దొరికాయి. ఆ శాసనాల్లో ఒకటి శ్రీ శంకరాచార్యుల వారిపై ఒక ప్రశంస ఉన్నది. ఏనాధీతాని శాస్త్రాణి భగవచ్చంకరాహ్వయాత్ నిశేష సూరిమూర్తాళి మాలా లీఢాంగ్రి పంకజాత్. దీనికి అర్థం, అన్ని శాస్త్రాలు ఆలోచన చేసి నిర్ధారణ చేసిన భగవచ్చంకరులు నాకు ఆచార్యులు. నేను వారి సన్నిధిలో అధ్యయనం చేశాను అని ఒక కంబోడియాలోని ఒక ఆలయ ప్రతిష్టాపకులు రాసుకున్న శిలాశాసనములో ఉన్నది. ఆచార్యుల వారిని గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా భగవత్శంకరులనే రాస్తారు. అట్టి మహనీయులు భగవత్ శంకరాచార్యుల వారు. నేను సౌందర్యలహరి చెప్పాను, అది నీ అనుగ్రహమే కదా. నీవు దయతో ఇచ్చిన వాక్కుతో నిన్ను స్తుతి చేయటం సూర్యునికి దివ్య ఎత్తి నివాళి చేయటమే. చందమామకు చలో నీరారితో అర్ఘ్యమెత్తటం, మున్నీటి నీటినే చలవ చేకూర్చటం అని వ్రాసుకుంటే మన వంటి తెలివి కలవారు ఉప్పు లేక ముప్పందుం తిన్నామని దురభిమానం పొందవచ్చా? మనలో సాహిత్యపరులున్నారు, వాగ్వైదుష్యం కలవారున్నారు. వీరిని ఇతరులు పొరుగువారు కొనియాడవచ్చు. కానీ నాకు ఇట్టి యోగ్యత ఉన్నదా అని కొనియాడబడేవాడు ఆత్మపరీక్ష చేసుకోవాలి. అంతా అమ్మ పెట్టిన భిక్ష. ఎవరెవరిట్లా కొనియాడబడుతూ ఉంటారో వారికందరికీ అమ్మ బిచ్చమే. ఎవరిక్కడ నుండి ఆ శక్తి వస్తుందో ఆ శక్తిని వారికే సమర్పణ చేసుకోవాలి. అప్పుడు ఆయమ్మకు అనుగ్రహం కలుగుతుంది. అహం లేకుండా మన మంచి చెడుగులన్నీ ఆమెకు అప్పనం చేసి ఆమె అడుగులకు అప్పసము తలపోసుకుంటుంటే మనకే కాక లోకానికి కూడా క్షేమం కలుగుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతిరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జగద్గురు బోధల నుండి, ఈ కంచి పరమాచార్య వైభవం నుండి మనం ఈ అంశాన్ని చదువుకున్నామండి. ఇది శ్రీ భగవత్ శంకరాచార్యుల వారికి నివాళిగా అర్పిస్తున్నాం.